బీసీలు ఎన్నికల్లో పోటీ చేసేలా వారిని సన్నద్ధం చేయడానికి బీసీ రాజ్యాధికార సమితి పూనుకుందని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేష్ తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీల గెలుపు కోసం బీసీ రాజ్యాధికార సమితి కృషి చేస్తుందని చెప్పారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ పట్టణంలోని ఎస్బీఆర్ గార్డెన్స్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఆ మేరకు బీసీ కులగణన చేపట్టడంతో పాటు డెడికేషన్ కమిషన్తో విచారణ జరిపించిందని, త్వరలోనే బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల అమలు జరుగుతుందని అన్నారు. రిజర్వేషన్లలో దేశంతో పాటు రాష్ట్రంలోనూ బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీలకు మెడకు గుదిబండలా మారాయని అన్నారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా లేకపోవడం దారుణమని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో బీసీ గణన లేకపోవడం దారుణమని, వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే బీసీలను సంఘటితం చేసి వారిని రాజ్యాధికారం వైపు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసమే బీసీ రాజ్యాధికార సమితి రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తూ బీసీలను చైతన్యం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, జిల్లా గౌరవ అధ్యక్షుడు పున్న పవన్ కుమార్, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ పెండెం ధనుంజయ, పున్న సత్యం, మండలి లింగయ్య యాదవ్, గడగోజు విజయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు రాజ్యాధికారం సాధించాలి, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలన్న ఉద్దేశంతో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ 7 ఉమ్మడి జిల్లాల కార్యక్రమాలను పూర్తి చేసి ఇవాళ నల్గొండ జిల్లా లోపల 8వ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో 42% పెంచుతామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లోపల చెప్పడం జరిగింది. మరి ఈరోజు కులగణన పూర్తయింది. డెడికేటెడ్ కమిషన్ కూడా బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని నిర్ధారించనుంది. ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీలను రాజకీయంగా పోటీ చేయడానికి, సంసిద్ధం చేయడానికి, వారిని పోటీలోకి దించడానికి, గెలుపు దిశగా నడిపించడానికి బీసీ రాజ్యాధికార సమితి పూనుకుంది. కాబట్టి పెద్ద ఎత్తున కేవలం బీసీలు 42% మాత్రమే కాకుండా ఎక్కడ బీసీలు బలంగా ఉంటే అక్కడ 42% మించి బీసీలు పోటీ చేసేటటువంటి విధంగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మరి అలా చూసేది ఉంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఒక గుదిబండలాగా బీసీలకు అది తయారైంది. మరి అలా కేంద్రంలో కూడా ఏదైతే మహిళా బిల్లు తీసుకొచ్చిందో, మరి మహిళా బిల్లు తీసుకొచ్చినా కూడా అందులో బీసీ మహిళలకు సబ్కోటా లేకపోవడం అనేది కూడా చాలా దారుణమైనటువంటి విషయం. మరి ఇది కాకుండా దేశవ్యాప్తంగా జరగబోయేటటువంటి జనగణన లోపల బీసీల గణన చేపట్టకపోవడం కూడా చాలా దారుణమైనటువంటి అంశం. మరి ఈ అంశాలన్నింటినీ కూడా ఎదుర్కోవాలంటే బీసీలను సంఘటితం చేసి బీసీలను రాజ్యాధికారం వైపు నడిపించే దిశగా మేము ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాం. త్వరలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులను, బీసీ సోదరిమణులను, నాయకులను అందరినీ కూడా ముందుకు నడిపించడానికి తీవ్రంగా ప్రయత్నాలను కొనసాగించనున్నాం. మనం శక్తి మీద, మన సంఘటిత శక్తి మీద మనం నమ్మకం పెంచుకొని ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓ బీసీ మేలుకో, నీ రాజ్యాన్ని ఏలుకో. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రత్యేకంగా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకులు దాసు సురేష్ అన్న గారు విచ్చేయటం జరిగింది. మన స్థానిక ఎలక్షన్లలో బీసీలం అందరం ఐకమత్యంగా ఉండి రానున్న రోజులలో బీసీలు ఎంతో ఐకమత్యంతో ఉండి మన ఓట్లు మనమే వేసుకొని గెలిపించుకోవాలి. జెండాలు మోసేది మనమైతున్నది, పదవులు తీసుకునేది వారైతున్నది. కావున ప్రతి ఒక్కళ్ళు బీసీల కోసం ఎంతో మనం శాయశక్తుల కృషి చేసి మన బీసీల ఓట్లు మనమే వేసుకొని మనందరం ఐకమత్యంతో ఉండాలని కోరుచున్నాను. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు దాస్ సురేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల,
గ్రామ స్థాయి వరకు ఎట్లా తీసుకుపోవాలి, దీన్ని గ్రామ స్థాయి నుంచి కూడా ఏ విధంగా చైతన్యం తీసుకురావాలి, బీసీలు పోటీ చేయడానికి ఏ విధంగా వాళ్ళని సమాయత్తం చేయాలనే విషయాల మీద రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇస్తామని చెప్పి ప్రస్తుత అధికార పార్టీ తెలియజేయడం జరిగింది. దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగినా 42 కాదు, మాకు 60% వరకు కూడా కావాలనే విధంగా మేము పోరాడుతున్నాం. అందులో ఏ చిన్న ఇబ్బందులు చేసినా ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి, బీసీలను ఏ విధంగా చైతన్యం చేసుకోవాలనే లక్ష్యంతో మేమందరం ముందుకు పోతున్నాం. ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు దాసు సురేష్ గారికి, తండ్రి సైదుల్ గౌడ్ గారికి ఈ విధంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీల హక్కులకై, బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటికై పోరాడుతూ పోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఇక్కడ ఈరోజు సమావేశం విషయం ఏంటంటే, మాకు కావాల్సిన హక్కుల్ని న్యాయబద్ధంగా కొట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎత్తేయాలని కోరుతూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నిజంగా ఇవాళ సుమారు 50 నుంచి 56% ఉన్న బీసీలకు సుమారు 104-105 కులాలు ఉన్నటువంటి బీసీలకి స్థానిక సంస్థలు కానీ చట్టసభల్లో కానీ మరి ఖచ్చితంగా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. ఒక నల్లగొండ జిల్లా తీసుకుందాం, టోటల్గా ఒక బీసీ తప్పితే 12 మందిలో 3 రిజర్వేషన్ పోను, ఒక బీసీ పోను, మిగతా వాళ్ళు మొత్తం ఓసీలు. మన జనాభా సుమారు 56%, వాళ్ళ జనాభా 3-4%. మరి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మరొక్కసారి ఆలోచించాలి. ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయబట్టి మరి స్థానిక సంస్థల్లో ఆ రిజర్వేషన్లు ఉన్నాయి, లేకపోతే ఆ రిజర్వేషన్లు కూడా ఉండేవి కావు. మరి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా మరి రాజ్యాధికార దిశగా మరి ప్రతి ఒక్క బీసీ అడుగులు వేయాలనేసి మరి పార్టీలకు కులాలకు అతీతంగా మరి బీసీ సోదరు ఉన్నటువంటి అన్ని కులాలు మరి కలిపి మరి ఖచ్చితంగా మన ఏజెండా బీసీ ఏజెండాగా ముందుకు సాగినట్టయితే ప్రతి గ్రామంలో వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, ఎంపీపీ 90% ఇక్కడ ఉన్నటువంటి బీసీలే ఉంటారు. మరి ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులేయాలనేసి కోరుకుంటున్నాను.